హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో పెద్ది సినిమా అప్డేట్ అసలు ఎప్పుడు వస్తుంది? మొన్నంటే మనకి మంచి అకేషన్ ఉంది. సో అకేషన్ అలా గడిచిపోయింది. మరి పెద్ది అప్డేట్ సంగతి ఏంటన్నా అని చెప్పేసి చాలామంది నన్ను సోషల్ మీడియాలో అడుగుతున్నారు. ఈ వీక్ యాక్చువల్గా రావాలి. యాక్చువల్గా నెక్స్ట్ సాంగ్కి సంబంధించినటువంటి ఒక అప్డేట్ అయితే రావాలి. దట్ టు సినిమాకి సంబంధించినటువంటి పోస్ట్ పోన్మెంట్ అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వస్తుంది ఇదే వీక్‌లో. ఆ సాంగ్‌తో పాటు కొత్త డేట్ కూడా అనౌన్స్ చేస్తారు. ఆ కొత్త డేట్ అనౌన్స్‌మెంట్‌తోనే సెకండ్ సాంగ్ యొక్క పోస్టర్ రిలీజ్ చేస్తారు. సో, ఆ సాంగ్ తాలూకు ప్రోమో ఎప్పుడొస్తుందనే ఇన్ఫర్మేషన్ ఆ పోస్టర్‌లో ఉంటుంది. సో, అలాగే సెకండ్ సాంగ్‌కి సంబంధించినటువంటి మంచి స్టిల్ గూడా ఆ పోస్టర్‌లో ఉంటుంది. లవ్ సాంగ్ అని చెప్పేసి కూడా బుచ్చిబాబు గారు ఈ సంక్రాంతికి పిఠాపురం వెళ్ళినప్పుడు ఆయన కూడా చెప్పడం జరిగింది. సో, ఇవన్నీ ప్రశ్నలు అసలు ఎప్పుడొస్తది? ఏంటి? అనేది చూసుకుంటే ఈ 5వ తారీఖు నుంచి ఇప్పుడు చరణ్ అన్న కాస్త గ్యాప్ తీసుకున్నారు. సో, ఆబ్వియస్‌లీ ట్విన్స్ పుట్టారు కాబట్టి, వాళ్ళతో గడపాలి కాబట్టి, కొన్ని రోజులు వాళ్ళతో ఉండాలి కాబట్టి, సో, ఆ యొక్క హ్యాపీనెస్‌ని ఒక 4 రోజులు ఆయన ఆ పిల్లలతో, అలాగే ఉపాసన గారితో గడిపిన తర్వాత ఈ 5వ తారీఖు మళ్ళీ రెగ్యులర్ షూటింగ్‌లో ఆయన జాయిన్ అవుతారు. సో, అక్కడి నుంచి ఇంకొక షెడ్యూల్ అనేది అంటే ఆగినటువంటి షెడ్యూల్ మళ్ళీ కొనసాగుతూ ఉంటుంది. సో, ఈ గ్యాప్‌లో ఖచ్చితంగా అది ఫిబ్రవరి 15థ్ లోపు మనకి ఖచ్చితంగా అయితే వచ్చేస్తుంది అనేటువంటి ఇన్ఫర్మేషను మనకి ఎవడిస్తాడు? మనకుండేటువంటి పీఆర్ గురించి నేను సెపరేట్ వీడియో చేద్దాం అనుకుంటున్నా. బికాజ్ మనకొక పీఆర్ ఉన్నాడు. అతను ఎవరు? ఈ పెద్దికి సంబంధించినటువంటి వ్యవహారాలు అతను ఎందుకు పట్టించుకోవట్లేదు? సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి 1 ఇయర్ అయిపోతుంది. సో, అతని పనితనం ఏంటి? అతను ఎవరు అనేది నెక్స్ట్ వీడియో చేస్తాను. సో, ఈ అప్డేట్ వరకు చెప్పాలంటే ఫిబ్రవరి 15థ్ లోపు ఖచ్చితంగా మనకి అప్డేట్ అయితే వచ్చేస్తుంది. అలాగే ఫస్ట్ హాఫ్‌కి సంబంధించినటువంటి ఫుటేజ్ మొత్తం కూడా ఏఆర్ రెహమాన్ గారికి పంపించడం జరిగింది. ఆయన కూడా నాకు ఒక 2 మంత్స్ కావాలి అని చెప్పేసి అడిగినట్లుగా తెలుస్తోంది. సోషల్ మీడియాలో వస్తున్నటువంటి బజ్ ఇది. సో, ఖచ్చితంగా ఇప్పుడప్పుడే అవ్వనటువంటి పరిస్థితి. ఏదో సినిమాకి భయపడో లేకపోతే ఏదో సినిమా ఉందని పోస్ట్‌పోన్‌మెంట్ అవ్వడం కాదు. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే షూటింగే కంప్లీట్ అవ్వల. సో, ఖచ్చితంగా షూటింగ్ కంప్లీట్ అవ్వడానికి ఇంకొక నెల రోజులైతే పట్టేస్తుంది. అంటే ఈ మంత్ ఎండింగ్ వరకు షూటింగ్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. మనకి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంటే హీరో డబ్బింగ్ చెప్పాలి, ఈ రికార్డింగ్ ఉంటుంది. ఇంకా బోలెడు పనులుంటాయి. మ్యూజిక్ డైరెక్టర్ గాని, ఎడిటింగ్ టేబుల్ మీద. సో, ఇవన్నీ పోస్ట్ ప్రొడక్షన్ పనులంటారు. ఇవన్నీ అయిపోవడానికి మినిమమ్ మనకి 2 మంత్స్ టైం పడుతుంది. ఆ పనులన్నీ ఒక పక్క జరుగుతూ ఉంటాయి. మరో పక్క ప్రమోషన్ పనులు కూడా స్టార్ట్ అయిపోతుంటాయి. సో, మేకి అలా ప్లాన్ చేసుకోవచ్చు. సో, అనుకున్నంత టైంలో మనకి షూటింగ్ అవ్వకపోవడమే పోస్ట్‌పోన్డ్ అవ్వడానికి గల మెయిన్ రీజన్ అయితే అదే. నేనైతే ఇంక మనం ఎదురు చూస్తూనే ఉందాం. ఏం చేస్తాం? ఫిబ్రవరి 15థ్ లోపు అప్డేట్ వస్తుందని చెప్పేసి సోషల్ మీడియాలో సీనియర్ జర్నలిస్టులు కూడా అంటున్నారు కాబట్టి ఎదురు చూద్దాం. మీరు అంతలాగా సెకండ్ సాంగ్ కోసం ఎదురు చూస్తున్నారనేది కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.